పద్మశాలి సామాజిక వర్గమంతా హక్కుల సాధనకు ఐక్యతగా ముందుకు సాగాలని ఆమంచి ఆంజనేయ గురుస్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘ అధ్యక్షులు పంపన రామకృష్ణులు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో స్థానిక రాజా ట్యాంక్ వద్ద గల ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘ సమావేశం అధ్యక్షులు పంపన రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక పద్మశాలి సంఘాలు ఉండటం జరిగిందని, వాటన్నిటిని ఐక్యపరిచి త్వరలోనే జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జేఏసీ ద్వారా పద్మశాలి సామాజిక వర్గీకులందరినీ గుర్తించి ఐక్యపరిచి రాజకీయంగా, సామాజికంగా తదితర అన్ని రంగాల్లో తమకు న్యాయంగా రావాల్సిన హక్కుల సాధనకే పోరాటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు పసగడుగుల సత్యనారాయణ, కొండేటి వీరవెంకట సత్యనారాయణ, కొప్పుల శ్రీనివాస్, బొజ్జ శ్రీశైలం, పంపన సూర్యచంద్రరావు, పద్మశాలి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ముఖ్యంగా ఈ జేఏసీ చేసే పనులు రేపు ఇంచుమించు 15-20 రోజుల్లో, నెల రోజుల రూపంలో జిల్లా వ్యాప్తంగా ఒక 50 మందితోటి ఒక జంబో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీ చేయవలసిన పనులు ఏంటంటే, ఏ గ్రామంలో ఉన్నారో అక్కడ పద్మశాలీల జనగణన ఏంటి, ఆ పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు అని గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గం జిల్లా, ఇలాగ జిల్లాలో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారని ఒక జనగణన చేసి జనాభా ఎంతమంది ఉన్నాం, మాకు రావాల్సిన వాటా ఏంటని మేము ఈ ప్రభుత్వాలని కూడా అడగవలసిన రోజు ముందు ఉన్నాయని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరూ సర్పంచ్ హోదాలో వచ్చారు, వైస్ సర్పంచ్ హోదాలో వచ్చారు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో వచ్చారు. అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పద్మశాలీల యొక్క ఐక్యతతో సమభావంతో అందరూ సంభాషణ చేసుకోవడానికి జాయింట్ యాక్టివేటివ్ కమ్యూనిటీగా మనం ఇప్పుడు శ్రీకారం చేయడం జరిగింది. త్వరలోనే మనం ఏ గ్రామానికి ఎవరెవరు పెద్దలు ఏ మానవ పదవులు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం. ఇది సమిష్ట పద్మశాలి యొక్క చైతన్యాన్ని కొలిపేది, అన్ని ఉభయ జిల్లాలకి ఉపయోగపడే మామూలుగా సంఘంగా ఇవాళ శ్రీకారం చేయడం పంపన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కుల పెద్దలందరూ ఇచ్చేసి కార్యక్రమానికి జయప్రదం చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దగ్గరలోనే మనం ఇంకో మీటింగ్ వేసి ఆ మీటింగ్లో తీర్మానం చేస్తాం. ఇది పద్మశాలి యొక్క ఐక్యతకు నిరూపించుకోవడానికి ఇది సమావేశంగా ఈవేళ శ్రీకారం చేశాం. జై మార్కండేయ, జై మార్కండేయ.